అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ మూవీ కార్మెని సెల్వం. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, సెల్వం అనే క్యారెక్టర్ తో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొందరు మిడిల్ క్లాస్ పర్సన్స్ వాళ్ళు రిచ్ అవ్వాలి అని అండ్ అలాగే లైఫ్ లో బాగా బతకాలి అని వాళ్ళు చేసే తప్పులేంటి, ఆ తప్పులకి ఒక సొల్యూషన్ ఇస్తూ ఈ మూవీని ఏం చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. మూవీ క్లైమాక్స్ ఇచ్చిన కంక్లూజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బట్ మెయిన్ గా ఏంటంటే ఈ మూవీని చాలా రియాలిటీగా చూపించినప్పటికీ ఒకనొక పోర్షన్స్ లో ఈ మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ సాగేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. బట్ సో ఓవరాల్ మూవీలో స్టోరీ పాయింట్ బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అనేది అంత ప్రాపర్ గా లేదనే ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందన్నమాట. దానివల్ల ఈ మూవీలో డ్రామా అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఈ మూవీలో ఎమోషన్ అనే బలంగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఎమోషన్ కనుక వర్కౌట్ అయ్యి ఉంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకు అంటున్నానంటే, సో ఈ మూవీలో మన మెయిన్ రోల్ అయిన సెల్వం తన చెల్లెలి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ అవమానం జరిగేది ఆ సీన్ అవునండి. సో మన సెల్వం తనేంటి అప్పులు చేయడం వల్ల అప్పులు వాళ్ళు వచ్చి తన ఇంటి మీద పడినప్పుడు అక్కడ ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఎమోషన్స్ అవనండి. సెల్వం తన కారు డ్రైవర్ గా పనిచేసే చోట ఆ కారు యజమాని భార్య చనిపోయినప్పుడు అక్కడ ఉండే ఒక ఎమోషన్ అవనండి. సో వాటిని ఇంకొంచెం బలంగా వర్కౌట్ చేస్తుంటే బెటర్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో అలాంటి ఎమోషన్ సీన్స్ ని సింపుల్ గా తేల్చేయడమే ఈ మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. బట్ ఈ మూవీ తమిళ మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ అలాగే తెలుగులో ఉన్న కొన్ని డైలాగులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. చాలా రియాలిటీగా నాకైతే కనెక్ట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా సెల్వం ఈ మూవీ క్లైమాక్స్ లో అవసరం లేనివి కొంటే అవసరమైన వాళ్ళని కోల్పోతాం అని చెప్పిన పాయింట్ అనేది చాలా రియాలిటీగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే గౌతమ్ మీనన్ గారు క్లైమాక్స్ లో ఆయన ఇచ్చిన కంక్లూజన్ కూడా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మనం పరిగెత్తడంలో మనం కొన్నిటిని కోల్పోతున్నాం అండ్ అలాగే లైఫ్ ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం అని చెప్పిన పాయింట్ అనేవి నాకు చాలా బాగా నచ్చని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే, సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సో లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, ఎలా లీడ్ చేస్తే బాగుండిద్ది అని చెప్పిన పాయింట్ల మీద ఈ మూవీ వెళ్ళడం, ఆ పాయింట్లకి ఇచ్చిన కంక్లూజన్ నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సముద్రకని అలియాస్ సెల్వం సంపత్ అనే ఒక వ్యక్తి దగ్గర కార్ డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకనొక సిచ్యువేషన్ లో సెల్వానికి ఒక వ్యక్తి అడ్వైస్ అయితే ఇస్తాడనమాట. అంటే తను రిచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఒక అడ్వైస్ అయితే ఇస్తాడు. ఆ అన్నోన్ పర్సన్ చెప్పిన మాట విని మన సెల్వం ఎలా అప్పులు పాలయ్యాడు, ఆ అప్పుల నుంచి ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ మీద రిమైనింగ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ సో ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, మెయిన్ గా సెల్వం క్యారెక్టర్, సెల్వం భార్య క్యారెక్టర్, సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో నాకు నచ్చని కొన్ని పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ సెల్వానికి సో తను వర్క్ చేసే యజమాని అయిన సంపత్ మనీ ఆఫర్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు, ఓకే. బట్ దాని తర్వాత సెల్వం పేకలోతు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఓనర్ అయిన సంపత్ క్యాష్ ఆఫర్ చేసినప్పుడు తీసుకుని ఉంటే బెటర్ ఉండేది అనమాట. అంటే మన సెల్వానికి సో తనకేంటి, తన ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఓనర్ తన సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ మన సెల్వం ఏమో మంచుతనంతో వాటిని వద్దని చెప్పి ఆయనే కావాలని సో ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకున్న ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ని ఇంకొంచెం బలంగా క్రియేట్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సెల్వం అనే ఒక పర్సన్ అప్పుల్లోకి ఎలా కూరుకుపోయాడు అనే పాయింట్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది అనమాట. సో ఆ పాయింట్ వరకు నాకు కాస్త వీక్ గా అనిపించింది. అండ్ అలాగే సో తను అప్పుల నుంచి బయటపడే పాయింట్ అండ్ అలాగే ఫైనల్ గా మన మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఎలా ఉంటే బాగుండిద్ది అని చెప్పిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొన్ని చోట్ల వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి.